నమస్కారం అండి. చాలా రోజుల నుంచి ఒక పర్టిక్యులర్ టాపిక్ నేను ప్రెజెంట్ చేద్దాము అనేటటువంటి ఐడియాలజీతో ఉన్నానండి. దానికి రీజన్ ఏంటంటే, మనకి ఒక పాండమిక్ తర్వాత మన మార్కెట్ కండిషన్స్ మారిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైన్ డైన్ ఒకానొకప్పుడు అద్భుతంగా నడిచేటటువంటి ఒక పర్టిక్యులర్ ఇండస్ట్రీ కాస్త మీకు పాండమిక్ తర్వాత దాని యొక్క సిట్యుయేషన్ టోటల్లీ ఏంటంటే గనక ఒక మన 180 డిగ్రీసు ఫ్లిప్ అయిపోయిందండి. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు బాగా నడిచే సడన్‌గా ఔట్ ఆఫ్ ద బ్లూ అది కాస్త వానిష్ అయిపోయింది. దాని తర్వాత డెలివరీ మార్కెట్ విపరీతంగా పెరిగింది. సో, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక పర్టిక్యులర్ ఫైన్ డైన్ రెస్టారెంట్ గానివ్వండి, లేకపోతే ఒక ఫుడ్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే వాటెవర్ బిజినెసెస్ దట్ వి ఆర్ ట్రైయింగ్ టు డూ విచ్ ఈస్ ఇన్వాల్వింగ్ ఫుడ్, ఇట్ హాస్ యాక్చువల్లీ అండర్‌గాన్ సీ చేంజ్. సో, ఈ చేంజ్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది అనేటటువంటి టాపిక్ కనుక మన మైండ్‌లో గనుక చూసుకుంటే ఏంటంటే, ఐడియాలజికల్ దాన్నేమంటారంటే గనక చేంజ్ ఉంటుందండి. సైకలాజికల్లీ ఏమైపోతుందంటే, ఒక పర్టిక్యులర్‌ది అప్పటిదాకా నడవనటువంటి ఒక పర్టిక్యులర్ పాయింటో, లేకపోతే పెద్ద ఇంపార్టెంట్ కానటువంటి ఒక పర్టిక్యులర్ పాయింటు, ఒక సీ చేంజ్ ఈవెంట్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ మీకు ఆ యొక్క మెథడాలజీ కాస్త ఇంకొక డైరెక్షన్‌కి ప్రొజెక్ట్ అవుతుందండి. ఓకే. అది మనం ఏంటంటే, మనం అనుకోనటువంటిది అంటే గనక ఇట్ ఈజ్ థాట్ ఆఫ్టర్ ఆర్ మేబీ వాట్ నాట్ రీజన్ ఇట్ ఈస్ దేర్. చాలా ఈవెన్చువల్ చేంజ్ అయ్యేటప్పటికి సీ చేంజ్ అయినటువంటి ఈవెంట్స్ వల్ల మన ప్రొజెక్షన్స్ కానివ్వండి, మన ఫ్యూచర్ ప్లానింగ్ ఫర్ అ ఫుడ్ బిజినెస్ ఆపరేటరు చాలా చేంజెస్ వస్తాయండి. ఇప్పుడు ఒక ఫుడ్ బిజినెస్ ఆపరేటరుకి ఈ రోజున ఒక బేసిక్ నాన్ క్యాజువల్ ఆర్ లెటస్ సే టేక్ అవే టైప్ ఆఫ్ అ క్లౌడ్ కిచెన్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తున్నప్పుడు అతని యొక్క ఒకానొకప్పుడు ఉండే ఓవర్ హెడ్స్కిను ఇప్పటికుండే ఓవర్ హెడ్స్లో దేర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ చేంజ్ అండి. ఆ చేంజ్ మీకు దేంట్లో వస్తుంది? ఫస్ట్ మీకు ఒక డెలివరీ పార్ట్నరు ఒకానొకప్పుడు ఇండివిజువల్లీ డెలివరీ బాయ్స్ ఉండేటటువంటి ఏరియా, దాని తర్వాత మనకి ఒక పర్టికులర్ ఎన్వైర్న్మెంట్లో ఉండేటటువంటి ఏరియా నుంచి ఇట్ హ్యాస్ మూవ్డ్ ఆన్ టు అ ప్లాట్ఫామ్. సో, మన కంట్రోల్ నుంచి వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. ఆ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండేటటువంటి వ్యాపారంలో వాళ్ళ మార్కెటింగు, వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనక డెలివరీ పార్ట్నర్స్ యొక్క మేనేజింగ్ మెథడాలజీస్ కనుక చెక్ చేస్తే, వాళ్ళు యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ ఎనీ మార్కెటింగ్ రిలేటెడ్ ఇనిషియేటివ్. దాని తర్వాత మీది గనక ఒక ఆఫ్ బీట్ మార్కెట్ ఏరియాలో ఉంది అంటే గనక దెన్ ఆటోమేటికలీ దేర్ ఈజ్ అ సర్టన్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ దట్ యూ హ్యావ్ టు కంప్లై ఫర్ సర్టన్ పర్సన్ టు కమ్ అండ్ పికప్ ది పర్టికులర్ ఐటమ్. దాని తర్వాత ఫీజిబిలిటీ యాక్సెప్ట్ గనక చేస్తున్నప్పుడు మొత్తం మార్కెట్ అంతా అంటే గనక మీకు ఎవరైతే కస్టమర్కిను దాని తర్వాత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్కి మధ్యలో ఉండేటటువంటి లేయర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉందంటే గనక ఒక కన్వీనియంట్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేసేసారు. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ని ఇనీషియల్ పీరియడ్లో మనకి వెంచర్ క్యాపిటల్ యొక్క ఫండ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే కనుక జైగాంటిక్నెస్ వల్ల ఏంటంటే కస్టమర్స్ అందరికీ వాటిని యూటిలైజ్డ్ను యూజ్ చేసేందుకు వాళ్ళని ఎడిక్ట్ చేయించేశారు. ఎడిక్ట్ చేయించేసిన తర్వాత దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎడిక్ట్ అయిపోయేటప్పుడు వాళ్ళు వేరే ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్లకుండా ఈ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చారు. ఫస్ట్ రన్ అడ్వాంటేజ్ వల్ల కొన్ని పెద్ద ప్లాట్ఫామ్స్, నేను పేర్లు తీసుకోనండి, ఓకే, పెద్ద ప్లాట్ఫామ్స్ ఏంటి ఈ డెలివరీలు కానివ్వండి, లేకపోతే ఫైన్ డైన్ కానివ్వండి, డైన్ యొక్క రిజర్వేషన్ రిలేటెడ్ మోడల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్, ఎవ్రీథింగ్ హెస్ యాక్చువల్లీ గాట్ చేంజ్డ్. ఈ యొక్క ప్రాసెస్లో ఏమైపోతుందంటే మన ప్రొజెక్షన్స్ మనము ఏమైపోతుంది, వేరే వాళ్ళ యొక్క ఆలోచన పరిధి ప్రకారంగా మనము మూమెంట్ అయ్యి మనము ఏమైపోతుందంటే వాళ్ళ రూల్స్ ఫ్రేమ్వర్క్లో మనము పడేటప్పటికీ మన యొక్క విజన్ కొంచెము డిస్టార్ట్ అయ్యేటటువంటి పాయింట్ ఉంది. న్యాయం చెప్పాలి అంటే గనక చాలా డిస్టార్ట్ అయిందండి. ఓకే. ఆ చాలా డిస్టార్ట్ అయినందువల్ల ఏమైపోయిందంటే గనక మన ప్రొజెక్షన్స్ ఫెయిల్ అయ్యాయి. మన ప్రొజెక్షన్స్ ఫెయిల్ అయ్యేటప్పటికి మన క్యాపిటల్ మీద లోడ్ పడింది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద పర్టిక్యులర్ కేసెస్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ లాట్ ఆఫ్ క్యాపిటల్ ఎరోజన్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ సమ్ ఆఫ్ ద పర్టిక్యులర్ బిజినెసెస్ ఆర్ రన్నింగ్ ఇట్ బికాస్ దే ఆర్ నియర్ బై టు బ్రేక్ ఈవెన్ ఆర్ దే ఆర్ జస్ట్
లెట్ అస్ సే ఈజ్ ఒక 5% బ్రేక్ ఈవెన్ కాబట్టి నెక్స్ట్ మంత్ నేను ఇంకా ఇదవుతాను అనేటటువంటి పాయింట్ మీద ఉంది. దాని తర్వాత సడన్‌గా ఈ థర్డ్ పార్టీస్ చేసేటటువంటి ఒక పర్టిక్యులర్ మూవ్‌మెంట్ వల్ల ఏమైపోతుందంటే గనక మన ప్రొజెక్షన్స్ దెబ్బతింటున్నాయి. దాని తర్వాత మన ప్లానింగ్ దెబ్బతింటుంది. మన మన యొక్క డెలివరీ మెథడాలజీ దెబ్బతింటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎవ్వరికీ ఎగెనిస్ట్ కాదండి. ఇప్పుడు మనము ఒక బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నప్పుడు దాంట్లో మీకు ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ అనుకోండి, లేకపోతే గనక మినర్వా ఇదనుకోండి. ఓకే. ఇది నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నానండి. ఓకే. లేకపోతే మీకు బాగా తెలిసినటువంటి రాఘవేంద్ర అవ్వచ్చు, లేకపోతే స్వాతి టిఫిన్ సెంటర్స్ అవ్వచ్చు. ఓకే. వీళ్ళందరూ పెద్ద ప్లేయర్స్. ఓకే. ఇప్పుడు వీళ్ళ వస్తువులకిను వేరే వాళ్ళ వస్తువుల్లో ఏంటయ్యా అంటే గనక వాట్ ఈస్ ద డిఫరెన్స్ గనక చూస్తే గనక పెద్ద డిఫరెన్స్ అంటూ ఏముండదండి. వీళ్ళ ఎగ్జిక్యూషన్ ఈజ్ బెటర్. వీళ్ళకి నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఆర్ లార్జర్. ఓకే. సో, ఇవన్నీ ఇప్పుడు రాఘవేంద్ర అనేటటువంటిది ఒక గ్రూప్ కనుక తీసుకుంటే ప్రతి రాఘవేంద్ర ఒక్కళ్ళదే అనేసి అనుకుంటే కాదండి. ఆర్ ఇట్ ఈస్ ద ఫ్రాంచైజీ మోడల్ అంటే అది కూడా కాదండి. దే ఆర్ ఆల్ ఇండివిజువల్ బట్ దే ఆర్ రన్నింగ్ విత్ అ నేమ్ కాల్డ్ యాజ్ రాఘవేంద్ర ఇన్ అ సర్టన్ ఆఫ్ ద పర్టికులర్ కేసెస్. ఒక గ్రూప్‌లో కొన్ని రెస్టారెంట్స్ ఉండుండొచ్చు కానివ్వండి, ఇట్ ఈస్ నాట్ ఎ జైగాంటిక్ కైండ్ ఆఫ్ అ గ్రోత్ అని నా ఉద్దేశము. ఓకే. ఐ కెన్ బీ రాంగ్ ఇన్ దిస్. ఐ అపాలజైజ్ ఇఫ్ ఐ హ్యాడ్ యాక్చువల్లీ మేడ్ సమ్ ఇన్‌కరెక్ట్ కామెంట్ ఆన్ దిస్. ఓకే. ఇప్పుడు నేను వాళ్ళని పాయింట్అవుట్ చేయటం నా ఉద్దేశం కాదండి. మనం అనుకునేటటువంటిది టిఫిన్స్ ఆర్ బ్రేక్‌ఫాస్ట్ అనేటటువంటి ఇండస్ట్రీ గనక ఒక పర్టిక్యులర్ బిజినెస్ మోడల్ గనక మనం తీసుకుంటే దీంట్లో మీకు చాలా చీపో ప్లేయర్స్ ఉన్నారండి. అంటే గనక చిన్న సైకిల్ మీద కూడా తెచ్చి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇది చీపో అంటే నేను చెప్పేది బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ యొక్క కాస్ట్ అండి. వాళ్ళని కాదు ఇది అర్థము. ఓకే. ఈ చీపో బ్రేక్‌ఫాస్ట్‌లు ఎట్లా ఉంటాయంటే గనక మీకు ₹20కి ఒక 8 ఇడ్లీలు ఇస్తాను. దాని తర్వాత విపరీతంగా కారంగా ఉన్న చట్నీ ఇస్తాను అనేటటువంటిది ఒక మోడల్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేటప్పటికి వేరేవి ఒక క్యాజువల్ ఇంటి దగ్గర ఉండేటటువంటిది ఫ్యామిలీ రన్ బిజినెసెస్ కొన్ని ఉన్నాయి. అంటే ఇంట్లో వాళ్ళే కొంత బిజినెస్ పెట్టుకుంటారు. బికాజ్ ఇట్ కమ్స్ ఇంటూ సమ్ అడిషనల్ బిజినెస్ ఇన్‌కమ్. వాళ్ళు ఒక పర్టిక్యులర్ మోడల్‌లో రన్ చేస్తారు. ఓకే. వీళ్ళు ఎవ్వరు తప్పులైతే చేయట్లేదండి. వాళ్ళందరూ వాళ్ళ ఏరియాలో అద్భుతంగా ఇచ్చేస్తున్నారు. కానీ ప్రైజింగ్ దగ్గర వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే గనక ప్యాషన్‌తో వ్యాపారాన్ని నడపటానికిను, వ్యాపారం నడిపేటప్పుడు అది లాభం కింద రావటానికి మనము చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ గనక మనం అసెస్మెంట్ చేసుకుంటే, మనము ఎప్పుడూ బ్రేక్ ఈవెన్‌కి పైన ఉండాలి. దాని తర్వాత ఆ బిజినెస్ ఎప్పుడూ ప్రాఫిట్‌లో ఉండాలి. అంటే మన ఖర్చులన్నీ పోంగు మనకొక రూపాయి మిగలాలి. ఖర్చుల్లో మనకి వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఉంది, మ్యాన్ పవర్ కాస్ట్ ఉంది. దాని తర్వాత వచ్చేటప్పటికి మీ మెటీరియల్ కాస్ట్ ఉంది, వేస్టేజ్ యొక్క ఎక్స్పెన్స్ ఉంది, దాని తర్వాత కన్జ్యూమబుల్ యొక్క కాస్ట్ ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, ఒక పర్టికులర్ పీరియడ్‌లో మనం స్టీల్ ప్లేట్లు గానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్లు గాని వాడేవాళ్ళం కానండి. ఈవెంచువల్లీ అవి కాస్త డిస్పోజబుల్స్‌కి కన్వర్ట్ అయిపోయాయి. ప్యాకేజ్ అంతా ఒక ఈవెంచువల్లీ డిస్పోజబుల్ దీనికి యాడ్ అయింది. నేను టూ మచ్ ఇన్ డీటెయిల్ వెళ్తున్నానని మీరు అనుకోవద్దండి. నేను ఏంటంటే ఒకసారి అండర్‌స్టాండింగ్ కోసం ఇంత డీటెయిల్‌కి వెళ్ళాల్సొస్తుంది. మీరు గనక గమనిస్తే ప్రతిసారి మీరు ఒక డిస్పోజబుల్ కానివ్వండి, ఒక డిస్పోజబుల్ ప్లేటో లేకపోతే గనక ఒక డిస్పోజబుల్ మెటీరియల్ గనక మీరు కొనేటప్పుడు దాని రేటు ఇంక్రీజే అవుతుంది. కానీ బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ దేర్ ఈజ్ నో రిడక్షన్. ఒకానొకప్పుడు మనం న్యూస్ పేపర్‌లో కట్టేది బికాజ్ ఆఫ్ ది ఎఫ్ఎస్ఎస్ఏఐ గైడ్‌లైన్ ఆ న్యూస్ పేపర్ కాస్త ఒక డిస్పోజబుల్ ఫుడ్ గ్రేడ్ డిస్పోజబుల్ మెటీరియల్‌కి వచ్చింది. ఆ డిస్పోజబుల్ మెటీరియల్ ఏవైతే వచ్చినాయో అవి ఏంటంటే వన్ టైమ్ యూటిలైజేషను. దాని తర్వాత దట్ పర్టిక్యులర్ ఇది. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం కూడా 25-35 మధ్యలో ఉండేటటువంటి టిఫిన్ కాస్ట్ ఈరోజు కూడా అదే కాస్ట్ ఉందండి దాదాపుగా. ఇప్పుడు కొందరు డేర్ తీసుకునేసి ఒక ₹5 యాడ్ చేశారు. కానీ దట్ పర్టిక్యులర్ ఎడిషన్ ఆర్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది పర్టిక్యులర్ ఐటమ్ ఈజ్ మీగర్. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ మీల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ హ్యాస్ స్లోలీ డైడ్ అవుట్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ యాక్చువల్లీ గాన్ ఇంటూ వన్ పాట్ మీల్స్. లేకపోతే కనుక మీకు ఒక కాంటినెంటల్ స్టైల్ మీల్ అనేటటువంటి దానికి వెళ్ళిపోయింది. నార్మల్ మీల్స్, మెస్ స్టైల్ మీల్స్ కానీ లేకపోతే లోకల్ ఉండేటటువంటి పర్టికులర్ మీల్లో హైజీన్ ఈజ్ అన్ ఇష్యూ. ఓకే. ఎందుకంటే రోడ్ సైడ్ ఉన్న ఫుడ్ జాయింట్స్లో కంట్రోల్ ఉండదు కాబట్టి అయితే హైజీన్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రాబ్లం. దాని తర్వాత మీరు హైజీన్ కనుక మెయింటైన్ చేసి దాని తర్వాత బిల్డింగ్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక క్రియేట్ చేయాలి అంటే కనుక మీరు
ఆ రోడ్ సైడ్ యొక్క పాయింట్‌తో మీరు కాంపిటీషన్ గనక పెట్టుకుంటే టెక్నికల్లీ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ది ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ విచ్ ఈజ్ full fledged and then it is actually trying to keep in line with the regulatory guidelines, so will always be అండర్ ద బెల్ట్ ఓన్లీ, అంటే కనుక అండర్ బిలో బ్రేక్ ఈవెన్ పాయింట్లోనే ఉంటుంది. కాబట్టేసి అది ఎప్పుడూ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. చిన్న ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ లేకపోయేటప్పటికి పెద్ద పెద్ద రెస్టారెంట్సే మూసేయి. సో చిన్న రెస్టారెంట్ సంగతి ఏంటి? సో నేను అనేది ఏంటంటే ఒక సీ చేంజ్ ఈవెంట్ అయినప్పుడు కరోనా ఒక సీ చేంజ్ ఈవెంట్, ఓకే, ఇప్పుడు మనకి గ్యాస్ నాన్ అవైలబిలిటీ బికాజ్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్. మనకి యుక్రెయిన్ టైంలో మీరు కనుక గమనిస్తే ఆయిల్ ప్రైజెస్ హ్యావ్ యాక్చువల్లీ రఫ్లీ డబుల్డ్. ఆ కాన్ఫ్లిక్ట్ ఉంది లేదు మనకి ఇప్పుడు దాని మీద మనకు అప్రస్తుతం కానివ్వండి, అది అయి కూడా దాదాపుగా ఒక 2 సంవత్సరాలు రఫ్లీ అరౌండ్ 2 years అయింది. కానీ మీకు ఆ 130, 140 మధ్యలో ఉండేటటువంటి ఒక పర్టికులర్ ఆయిల్ ప్రైజింగ్ ఈవెన్ ఇప్పటికీ ఈజ్ నౌ అరౌండ్ ఆ 130, 140 మధ్యలోనే ఉంది. మన గవర్నమెంట్ వాళ్ళు దాంట్లో వస్తున్నటువంటి ఎడిషనల్ అమౌంట్ తీసేసి కొంచెం ఈవెన్ తక్కువకి మనకి ఇంపోర్ట్ చేసుకునేందుకు ప్రొవిజనింగ్ ఉన్న వాటిని వదిలిపెట్టేసి ఓకే దట్ పర్టికులర్ కాస్ట్స్ ఆర్ దేర్. ఇప్పుడు మీరు వడలు వేసుకోవాలన్నా లేకపోతే ఏది వేసుకోవాలన్నా యూ నీడ్ టు గెట్ ఇన్ టు ఇట్. దాని తర్వాత ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఫర్ మైదా అండ్ పామోలిన్ ఇవంతా ఏవైతే ఉందో విచ్ వేర్ కమింగ్ సిన్స్ ఏజెస్, ఓకే, దీనివల్ల ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ యాక్చువల్లీ ఇంక్రీజ్. ఇప్పుడు మీరు ఒక మిల్లెట్తో కనుక దోశ వేయాలి అంటే కనుక మిల్లెట్ దోశ మీరు 70 రూపాయలు 80 రూపాయలకి ఐడియాలజికల్లీ అమ్మాలి, ఎందుకంటే ద ఇన్పుట్ కాస్ట్ ఈజ్ వెరీ హై. కానీ మనం ఆ ప్రైస్లో అమ్మితే ఎవడూ కొనడండి. కాబట్టి మనం చూసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మనము ఒక కాస్ట్ షీట్ కనుక తయారు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క ప్రోడక్ట్కి దాని యొక్క కాస్ట్ షీటు దాని యొక్క ఓవర్ హెడ్ కాస్ట్ కనుక యాడ్ చేసుకునేసి ఒక ప్రాపర్ కాస్ట్ షీట్ మనం తయారు చేసుకునేటప్పుడు అది ఎప్పుడు మనకి బ్రేక్ ఈవెన్కి చాలా నియర్ బైగా ఉండి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే కనుక ద మార్జిన్ బిట్వీన్ ది బ్రేక్ ఈవెన్ వర్సెస్ ది ప్రొడక్షన్ కాస్ట్ కనుక చూసుకునేటప్పుడు మనకి మినిమం 30 to 35% మనకి యావరేజ్ రావాలి. ఎందుకంటే ఆ యావరేజే మళ్ళీ రేపు పొద్దున ఆన్ అ రైనీ సీజన్ ఇట్ విల్ యాక్చువల్లీ ట్రై టు ప్రొటెక్ట్. ఇప్పుడు సడన్గా ఒక పర్టికులర్ షెఫ్ వెళ్ళిపోయాడు, ఇంకో కొత్త షెఫ్ వస్తున్నప్పుడు అతనికి జీతం కనుక పెంచాలి అంటే ఆటోమేటికల్లీ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ యాక్చువల్లీ ట్రై టు డూ ఇట్. దాని తర్వాత మీరు రెనోవేషన్స్ చేయాలన్నా లేకపోతే ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలన్నా మీకు ఒక పర్టికులర్ పర్సంటేజ్ కనుక 30-35%, నేను చెప్తుంది బేసిక్ అండి, 30-35% కనుక బెనిఫిట్ కనుక రాకపోయి దానికంటే మనము బ్రేక్ ఈవెన్లో కనుక మనం ఫుడ్ చేసుకుంటే ఈవెన్చువల్లీ దట్ పర్టికులర్ బిజినెస్ విల్ డై అ న్యాచురల్ డెత్. కాబట్టి నేను అనేది ఏంటంటే టైమ్ హ్యాస్ కమ్ ఫర్ కరెక్షన్ అండ్ ఇండస్ట్రీ పీపుల్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ అండర్స్టాండ్. ప్రతి రెస్టారెంట్ ఓనరు ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటరు వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రోడక్ట్స్, నేను ఒక ప్రోడక్ట్ సరైంది ఒక ప్రోడక్ట్ సరైంది అని కాదని నేను చెప్పట్లేదండి. మీ మెనూని చెక్ చేసుకోండి, మీలో కొంత హెవీ గుడ్ అమౌంట్ ఆఫ్ మార్జిన్ ఇచ్చే ప్రోడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్, ఓకే, ద ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ లెస్ బట్ ద రిజల్ట్ ఈజ్ వెరీ గుడ్. కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకుంటే మీరు ఇన్పుట్ కాస్ట్ ఈజ్ వెరీ హై అండ్ దెన్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఆల్సో ఈజ్ వెరీ హై అండ్ దాని తర్వాత దాన్ని మేకింగ్ కాస్ట్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ది లైఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ ఈజ్ అ వెరీ లిమిటెడ్ కైండ్ ఆఫ్ అ థింగ్. ఇప్పుడు చైనీస్ ఫుడ్ ఉందనుకోండి, చైనీస్ ఫుడ్లో మీరు ఒక పర్టికులర్ ఏంటంటే ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాటిల్లో దే విల్ రిమైన్ ఫర్ సమ్ టైమ్. కానీ ఇప్పుడు సేమ్ థింగ్, ఇప్పుడు కనుక మనము ఆ సాస్ని మనం చట్నీకి ఈక్వేట్ చేసుకుంటే చట్నీ యొక్క లైఫ్ ఎంత అండి? మ్యాక్సిమం 3.5 hours to 4 hours. ఇది మనం ఇవాళ ప్రొడ్యూస్ చేసింది, ఓకే, ఆఫ్ ద షెల్ఫ్ మనకి అవైలబుల్ ఉండరు. ఫ్లేవర్స్ మీకు చైనీస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్లో ఆఫ్ ద షెల్ఫ్ ఉంటాయి కాబట్టి ప్రొడక్షన్ ఈజ్ మోర్ ఈజియర్ కంపారేటివ్ టు ట్రైన్డ్ ఏంటంటే కనుక మీ బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ ఐటమ్స్ మీద. కాబట్టి ఇప్పుడు కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, ఆ పాయింట్స్ మీ యొక్క బిజినెస్కి బెనిఫిట్ అవుతాయి అనేటటువంటిది నా నమ్మకము, ఓకే. కాబట్టేసి ఫస్ట్ ఏంటి, స్మాల్ అండ్ మీడియం క్యాజువల్ ఆర్ ఫైన్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెము, ఎందుకంటే గ్యాస్ నాన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి కొన్ని ఏరియాల్లో మీకు టైం విల్ బీ దేర్, ఎందుకంటే అంత పెద్ద బిజీ స్కెడ్యూల్ ఉండదు కాబట్టి, ఎందుకంటే మీ మెనూని ఆల్రెడీ షార్టన్ చేసి ఉంటారు ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్, ఓకే. కాబట్టి మీరు మొత్తం బిజినెస్ని రీఅనలైజ్ చేసుకోండి.
రీఎనాలిసిస్ ఆర్ రీఎనలైజేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఏది మీ యొక్క ఇప్పుడు ఎప్పుడైనా ఒక వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు థింక్ దట్ ఇట్ ఈస్ అ న్యూ ఫేజ్ విచ్ ఈజ్ స్టార్టింగ్. అసలు ఇంతకీ మీరు ఉన్నటువంటి ప్లేస్ కరెక్ట్ అయినటువంటి ప్లేసా? దాని తర్వాత మీరు ఇస్తున్నటువంటి మెనూ మీ యొక్క థాట్ ప్రాసెస్కి ఈక్వల్గా రన్ అవుతుందా? దాని తర్వాత మీ యొక్క డెలివరీ పార్ట్నర్స్, లెటర్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్, దాని తర్వాత ఆ లేయర్స్లో మీరు కాస్ట్ చేస్తున్నటువంటి, ఎందుకంటున్నానంటే ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్ నాట్ ఓన్లీ డెలివరింగ్ ద పర్టికులర్ ఫుడ్ అండి, ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ దే డూ ద మార్కెటింగ్ ఫర్ యూ, దే డూ లాట్ ఆఫ్ అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఫర్ యూ, ఓకే. కాబట్టేసి ఏది ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద, కాబట్టేసి మీరు చూడండి. దాని తర్వాత ఈజ్ దేర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ మీన్స్ విచ్ ఈస్ కరెంట్లీ ఎంటర్డ్ ఇన్ టు ద మార్కెట్ అండ్ దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రైంగ్ టు గెయిన్ మొమెంటమ్ అనేటటువంటి దాని మీద కూడా పెట్టుకుని ఇది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య పుల్లారెడ్డి స్వీట్స్ కనుక చూస్తుంటే వాట్సాప్ మార్కెటింగ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెనూని ఒకటి ఇచ్చేసి ఆ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ గివింగ్ యూ అన్ ఆప్షన్ టు యాక్చువల్లీ purchase the products from WhatsApp rather than from this one, and then you will get the products at the store prices. ఓకే. ఇప్పుడు మీకు స్విగ్గీ జొమాటోలో బికాజ్ యూ కెనాట్ యాక్చువల్లీ లోడ్ ద డెలివరీ ఛార్జెస్ ఆన్ టు ద పర్టికులర్ కస్టమర్ 90% ఆఫ్ ద పర్టికులర్ రెస్టారెంట్ అని నేను అనుకుంటున్నాను. ఐ కెన్ బి రాంగ్ ఆన్ దట్ వన్. ఓకే, దే జాక్ అప్ ద ప్రైజెస్, ఓకే, అండ్ దెన్ ద మెనూ ప్రైజింగ్ ఇన్ ది రెస్టారెంట్ వర్సెస్ ది ప్రైజెస్ దట్ ఆర్ అవైలబుల్ ఆన్ ది డెలివరీ ప్లాట్ఫామ్, దేర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ చేంజ్. ఓకే, దిస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ హ్యూ అండ్ క్రై ఫ్రమ్ ది కస్టమర్స్. కాబట్టేసి మనము వీటిని రెక్టిఫై చేసుకోవాలి అంటే కనుక మనము కొన్ని అదర్ ఆప్షన్స్, అదర్ మార్కెటింగ్ రిలేటెడ్ థింగ్, కమ్ అండ్ పికప్ అనేటటువంటి పాయింట్స్, ఓకే, గెట్ ది లోవర్ ప్రైజ్. మీరు మా స్టోర్కి వస్తే కనుక నేను మీకు ఒక 5% లేకపోతే 10% బెనిఫిట్ ఇస్తాను అని స్టార్ట్ ఆస్కింగ్ ద కస్టమర్ టు మూవ్ ఫ్రమ్ హిజ్ హౌస్ అండ్ దెన్ కమ్ ఇన్ టు యువర్ ఏరియా అనేటటువంటి యాక్టివిటీస్ మీద కూడా మీరు చూడండి. ఎందుకంటే ఒక కస్టమర్ మీ యొక్క పాయింట్కి వచ్చాడు అంటే కనుక దేర్ ఈజ్ ద ఛాన్స్ దట్ హీ మే యాక్చువల్లీ ట్రై టు పర్చేజ్ మోర్ ప్రోడక్ట్స్ కంపారేటివ్ టు an ఆన్లైన్ డెలివరీ. ఆన్లైన్ డెలివరీలో లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ అ బ్రేక్ఫాస్ట్, ఒక పర్టికులర్ ఏరియాలో చూడాలి, దాని తర్వాత కొట్టేస్తే కనుక ఏది ఫస్ట్ వస్తుందో, లేకపోతే ఓకే ఎవరు పూర్తిగా దాదాపు 2000 రెస్టారెంట్ ఉంటే అన్నింటినీ స్కాన్ చేయనంత టైం ఎవరికి ఉండదు. కాబట్టేసి మనము పెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే మన మార్కెటింగ్ స్ట్రాటజీలో ఈ యొక్క ప్రోడక్ట్ మార్కెట్ ప్రైజింగ్కి బెనిఫిషియల్ ఉండాలి. దాని తర్వాత ఇట్ షుడ్ బి క్వాలిటేటివ్ ఎనఫ్. ఇవంతా కొన్ని ఎథికల్ స్టాండర్డ్స్ పెట్టుకుని కాంపిటీషన్ అనలైజ్ చేసుకుని, ఓకే, మీ లొకేషన్ యొక్క అడ్వాంటేజ్ని కూడా అనలైజ్ చేసుకుని మీ మెనూని షార్పన్ చేసుకోండి. దాని తర్వాత నాన్ పాపులర్ ఐటమ్స్ మీరు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాల్ని పట్టే మీరు మీ మెనూని క్రియేట్ చేసుకోవాలండి. ఎందుకంటే దోస్ ఆర్ ద పీపుల్ హూ కమ్ ద మోస్ట్ టు యూ. ఓకే, కాబట్టి అవి తయారు చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సర్టన్ ఐటమ్స్ విచ్ యూ హ్యాడ్ మిస్డ్ ఇట్ ఇన్ ది ఎర్లియర్ ఏరియాస్, ఓకే, అవన్నీ యాడ్ చేసుకుని, ఓకే, ట్రై టు గెట్ ఇట్ ఇన్ టు అ కరెక్టివ్ మోడ్. సో దిస్ ఈజ్ ద టైమ్ నాట్ టు బీ డిప్రెస్డ్. అరే నా వ్యాపారం పోతుందండి. డోంట్. వ్యాపారం ఎక్కడికి పోదండి. తినే ఫుడ్ బిజినెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెసెస్. ఇఫ్ యూ రన్ ఇట్ వెల్ దేర్ ఈజ్ అ గుడ్ పాయింట్. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ వేర్ ఇండస్ట్రీ బాడీస్కి రిలేటెడ్ పాయింట్స్ కూడా నేను చెప్తున్నాను. ఓకే, అవి మీకు బెనిఫిట్ అవుతాయి అనేటటువంటిది నా యొక్క థాట్ ప్రాసెసెస్ అండి. ఓకేనా? సో నేను చెప్పేది మీరు మీ మెనూని రీడిజైన్ చేసుకునేటప్పుడు దాని ట్రయల్ వేసుకునేసి దాని యొక్క స్టాండర్డ్ అంటే సర్వీస్ స్టాండర్డ్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇట్ ఈజ్ అ లెంతీ ప్రాసెస్ విచ్ యూ కెన్ యాక్చువల్లీ అచీవ్. దాని తర్వాత రెసిపీ కార్డ్స్ పెట్టుకోండి. ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ మీ యొక్క స్టార్ షెఫ్ కనుక వెళ్ళిపోయాడు అనుకోండి, దెన్ యాక్చువల్లీ ట్రై టు ఫైండ్ అవుట్ సర్టన్ పర్సన్ హూ డస్ వాట్ యువర్ మెనూ రిక్వైర్స్ రాదర్ దెన్ వాట్ హీ వుడ్ డూ ఫర్ దాట్. అంటే ఇక్కడ ఒక క్రియేటివిటీకి మీరు ప్రొవిజనింగ్ ఇవ్వాలండి. బికాజ్ ఐఎమ్ అ షెఫ్, ఐ విల్ టెల్ యూ సర్టన్ థింగ్ ఏంటంటే కనుక రెసిపీ కార్డులో ఉండేటటువంటి రెసిపీకి ఎగ్జిక్యూట్ చేసేటటువంటి మెథడ్లో మీరు కనుక ఆ సేమ్ రెసిపీ కార్డ్ని 3 షెఫ్స్కి కనుక ఇస్తే ద ఫైనల్ ప్రోడక్ట్ అవుట్పుట్లో కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఆల్సో కౌంట్స్ ఆన్ దాట్. మీరు ఏం చేయాలంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే ఏ టైంలో ఎంత వెయ్యాలి అనేటటువంటిది ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ షెఫ్కి వస్తుందండి. సో దాన్ని కూడా గౌరవించండి. షెఫ్కి ఏమీ రాదు అనేటువంటి భ్రమలోనూ ఉండద్దు, అంతా వచ్చు అనేటటువంటి భ్రమలో కూడా ఉండద్దు. మీరు మీ సర్వీస్ స్టాండర్డ్ని మెయింటైన్ చేసుకుని మీ యొక్క ప్రోడక్ట్ కరెక్ట్గా రావడానికి చేయాల్సినటువంటి యాక్టివిటీస్ మీరు చేయండి. అన్నిటికంటే ఇప్పుడు కనుక మనం ఒక వర్క్ ఫ్లోలో కనుక మనం వెళ్తున్నప్పుడు ఒక లాస్
మేకింగ్ బిజినెస్ ఫర్ ద పాస్ట్ మోర్ దెన్ 3 months నుంచి లాస్లో ఉన్నటువంటి బిజినెస్లో యూ ప్లీజ్ రీథింక్, ఓకే, రీఎనలైజ్, రీఅసెస్ చేసుకోండి ఆ బిజినెస్ మీకు సూటబుల్లా కాదా. మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క డిఫికల్ట్ సినారియో అంటే కనుక మీకు గ్యాస్ రాకపోవటము ఇటువంటి సినారియోలో అంటే ఇంకొక మన ఈవెంట్ వల్ల ఒక మొత్తం మాస్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడినటువంటి ఈవెంట్ నెక్స్ట్ టైం వస్తే వుడ్ ఐ బీ సర్వైవింగ్ అనేటటువంటి ఒక అసెస్మెంట్ చేసుకోండి. వుడ్ ఐ నీడ్ టు కంటిన్యూ ఇన్ దిస్ పర్టికులర్ బిజినెస్, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్టికులర్ ఫ్యాక్ట్ ఫర్ ద పాస్ట్ 3 months ఐఎమ్ యాక్చువల్లీ సిగ్నిఫికెంట్లీ గెటింగ్ ద లాస్. దాని తర్వాత లాస్ యొక్క రీజనింగ్ చేసుకోండి. And then if it is necessary, try to get in touch with a consultant or a particular industry head ఎవరైతే ఉంటారో or an analyzer or ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా డేటాతో అనలైజ్ చేయండి. ఇట్ విల్ యాక్చువల్లీ ట్రై టు గివ్ యూ 30 point. ఓకే, తామ్ ఝామ్కి వెళ్ళొద్దండి. ట్రై టు డూ ఇట్ విత్ ద సేమ్ పింపుల్. ఏంటంటే కనుక మనకి షెట్టియార్ లెక్కలు అనేది ఉంటాయండి. ఓకే, సో వీళ్ళందరూ ఏంటంటే పైసా టు పైసా లెక్క అద్భుతంగా చేస్తారండి. ఓకే, మార్వాడీస్ కానివ్వండి, జైన్స్ కానివ్వండి, లేకపోతే షెట్టియర్స్ కానీ. సో ట్రై టు టేక్ క్యూస్ ఫ్రమ్ దట్ వన్ అండ్ దెన్ అండర్స్టాండ్ ఏంటంటే కనుక మన మోడల్ ఎట్లా. దాని తర్వాత సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్స్ని ఒకసారి వెరిఫై చేయండి. ఇప్పుడు మీకు చాలా రెస్టారెంట్స్ నడుస్తున్నప్పుడు కొన్ని సక్సెస్ఫుల్ ఉంటాయి, కొన్ని నాన్ సక్సెస్ఫుల్ ఉంటాయి, పెద్ద గ్రూప్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ రెస్టారెంట్ చెన్నైలో కనుక మనం చూస్తే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఒకానొకప్పుడు వాళ్ళ ఓనర్స్ దాని మీద జాగ్రత్త తీసుకునేటప్పుడు అది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ లాగా రన్ అయ్యేది, అద్భుతంగా రన్ అయ్యింది. అండ్ దెన్ ఇట్ సక్సెస్ఫుల్లీ అచీవ్డ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్. సో నేను అనేది ఏంటంటే మన యొక్క ఏరియానే అక్కర్లేదండి, వేరేటటువంటి ఏరియాకేను మన ఏరియాలోకి ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ని మ్యాప్ చేసుకుని ప్రతి దాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకుని మార్కెట్ కరెక్షన్ చేసుకుని దాని తర్వాత ఒక లైక్ మైండెడ్ సెట్ ఆఫ్ పీపుల్ అందరూ ఒక ప్రాపర్ బిజినెస్ మోడల్ని క్రియేట్ చేసేసి ఎగ్జిక్యూట్ దట్. దిస్ ఈజ్ ద టైమ్ వేర్ మీరు అందరూ ఇప్పుడు ఏది మీడియం సైజ్డ్ ఉన్నటువంటి కొంతమంది అందరూ కలిసి కట్టుగా కూర్చొని ఒక కోఆపరేటివ్ కింద ఫామ్ అవ్వాలి అంటే దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు డూ దట్. ఒక కోఆపరేటివ్లో మీకు ఏది ఒక లెటసే ఒక స్టోర్ కీపర్ ఒక అతనే ఉంటాడు, అతను ప్రొక్యూర్మెంట్ చేస్తాడు. ఓకే, సూపర్విజన్ కంట్రోల్స్ అంతా పెట్టాలి. ఓకే, వాళ్ళు ఏంటంటే మార్కెట్ రేటుకి, ఎందుకంటే బల్క్లో పర్చేజింగ్ ఉంటుంది కాబట్టి మీకు తక్కువలో దొరుకుతుంది. ఓకే, సో అవి తెచ్చుకోండి. దాని తర్వాత మీరు గనక ఒక పెద్ద గ్రూప్ గనక ఫామ్ అయితే మీ యొక్క మాట గవర్నమెంట్ కానివ్వండి, ఇండస్ట్రీ బాడీ కానీ వింటుందండి. కాబట్టి యూ ట్రై టు ఫామ్ ఇంటూ అ సర్టన్ కోఆపరేటివ్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే, అంటే నేను చెప్పేది అసోసియేషన్ కాదండి, మీరే ఒక పెద్ద ఆర్గనైజేషన్ కింద ఒక బ్రాండ్ కింద యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు డూ ఇట్. ఇప్పుడు మీరు కేరళ గనక వెళ్ళారు, లేకపోతే కనుక తమిళనాడు గనక వెళ్తే కనుక ఒక కోఆపరేటివ్ ఫార్మ్స్ హైలీ డెవలప్డ్, ఈవెన్ ఇన్ గుజరాత్ ఆల్సో. ఓకే, అప్నా బజార్ అనేటటువంటిది మీరు గమనించండి. ఓకే, వాళ్ళంతా ఏంటంటే చాలామంది అప్నా బజార్ ఉన్నటువంటి ఏరియాల్లో వెళ్ళేసి వాళ్ళ గ్రోసరీ పర్చేజెస్ అక్కడి నుంచి చేస్తారు. ఎందుకంటే దట్ పర్టికులర్ ప్రైజింగ్ అదే తామ్ జామ్ ఎక్కువ ఉండదు అండ్ దెన్ ద కాస్ట్ is less. Okay, and you will actually get good amount of benefits when you actually try to purchase from Apna Bazaar. మీరు ఈ డీమార్ట్ మోడల్స్ కనుక గమనిస్తే కనుక సమ్ ఆఫ్ ద పర్టికులర్ మోడల్స్ ఆర్ యాక్చువల్లీ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ కోఆపరేటివ్ సిస్టమ్స్ వేర్ ప్రైజింగ్ హ్యాస్ యాక్చువల్లీ ప్లేడ్ అ వైటల్ రోల్. అక్కడ తామ్ జామ్ కంటే ప్రైజింగ్ మోడల్ మీద పెట్టుకున్నారు అండ్ దెన్ దే హ్యావ్ గాట్ సక్సెస్ఫుల్ వెరీ మచ్ ఇన్ ప్లేస్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ యొక్క పెద్ద హైపర్ మార్కెట్లో ఉండరండి. మీకు కావాల్సింది మీ ప్రోడక్ట్ మీకు చాలా చాలా తక్కువలో దొరకాలి. ఓకే, ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ ఒక పర్టికులర్ ఏరియాలోనే మొత్తం అంతా దొరకగలగాలి. సో దిస్ ఈజ్ నౌ ద టైమ్ ఫర్ యూ టు రీథింక్ ఇన్ దట్ పర్టికులర్ లైన్. దాని తర్వాత వీలైతే కనుక మీరు పైప్ లైన్ గ్యాస్కి ప్రొవిజనింగ్ పెట్టేసుకునేసి దానికి సప్లై ఒకటి చూసుకోండి. ఎందుకంటే పైప్ లైన్ గ్యాస్ కనుక చూసుకుంటే గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే ఆ పైప్ లైన్ గ్యాస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ అన్నిటికీ ఈ సిలిండర్స్ మిగతావన్నీ లేకుండా పైప్ లైన్ గ్యాస్ యొక్క ప్రొవిజనింగ్ పెట్టుకుంటే ఇట్ విల్ యాక్చువల్లీ రన్ వెల్. దాని తర్వాత బయోగ్యాస్ ప్లాంట్స్ కనుక ఉంటే కనుక మీరు యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు పుట్ అక్రాస్ సర్టన్ రిలేటెడ్ ఐటమ్స్, ఏది జాకెటెడ్ వెసల్స్ యూజ్ చేసేసుకుని యూ కెన్ యూజ్ బయోగ్యాస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ గ్యాస్ కానీ కొన్ని ఐటమ్స్ యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు గెట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా అంటానంటే ఇప్పుడు ఒక
ఒక మీడియం సైజ్డ్ బాడీస్ ఉన్నాయి. ఓకే. దాని తర్వాత మీరు వెళ్ళి వేరే చోట ఇప్పుడు లోవర్ టైప్ ఆఫ్ పీపుల్ ఆల్సో ఒక చోట కనుక్కోవచ్చు. అంటే ఒక పెద్ద క్యాటరింగ్ ఏరియాలో ఒక ఇండస్ట్రియల్ క్యాంటీన్ ఒకటి ఇచ్చేసేసి దాన్ని ఏంటంటే బయోఫ్యూయల్, ఓకే. దాని తర్వాత వచ్చేటప్పటికి బయోగ్యాసు, ఓకే. దాని తర్వాత బయోమాస్, ఓకే. మిగతా మోడల్స్లో దాని తర్వాత సన్, ఓకేనా, సూర్యరశ్మి, ఓకే. మీరు ఏంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్తో హీట్ కనుక జనరేట్ చేసేసుకునేసి ఈవెన్ కొన్ని యూనిట్స్ ఉన్నాయండి, ఓకే, విచ్ విల్ యాక్చువల్లీ ట్రై టు యూజ్ ఏంటంటే మీకు దాన్ని ఏమంటారంటే కనుక గటర్ గ్యాస్ అనేసి ఒకటి ఉంది శబ్దము, ఓకే. మనం దాంట్లోకి వెళ్ళొద్దు కానివ్వండి. నేను అనేది మీ దగ్గర వచ్చేటటువంటి మిగిలిపోయినటువంటి ఐటమ్స్ అన్నిటినీ మీరు ఒక చోట కుళ్ళబెట్టేసి దాన్ని మీరు కలెక్ట్ చేసి దాన్ని ఎనియోరోబిక్ రియాక్షన్ కనుక చేస్తే మీకు మీథేన్ గ్యాస్ వస్తుంది. ఆ మీథేన్ గ్యాస్ని యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ కుకింగ్. ఇట్ ఈజ్ ఈజీ, ఓకే. మీరు మరీ డౌట్ఫుల్ అయితే కనుక బాయిలర్కి దాన్ని వాడుకోండి, ఓకే. బాయిలర్కి దాన్ని వాడుకుంటే ఇండస్ట్రియల్ బాయిలర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద అదర్ పర్టికులర్ థింగ్ మీకు స్టీమ్ వస్తుంది. యూ కెన్ యాక్చువల్లీ డూ అ లాట్ ఆఫ్ కుకింగ్ యూజింగ్ స్టీమ్, ఓకే. మీరు ఈవెన్ మీకు సోలార్ ప్యానల్స్ కనుక పెట్టేసుకుని ఆర్ లేకపోతే సోలార్ వాటర్ హీటింగ్ కనుక ప్రొవిజన్స్ కనుక పెట్టుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు యాక్చువల్లీ రెడ్యూస్ అ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ మీకు మీరు స్పెండ్ చేసేటటువంటి మనీ ఒకటే డేటా సోర్స్ మీద అంటే కనుక ఒకటే ఎనర్జీ సోర్స్ మీద పెట్టేదానికంటే ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ వేరియడ్ కైండ్ ఆఫ్ అ ఫామ్ విచ్ ఆర్ అబండెంట్లీ అవైలబుల్, ఇట్ విల్ గివ్ యూ బెనిఫిట్. ఇది తీసేసుకునేసి ఇప్పుడు ఒక పర్టికులర్ ఏరియాలో మీకు కొన్ని బేసిక్ రిలేటెడ్ ఉంటాయి. మీ మెనూకి కొన్ని బేసిక్ రిలేటెడ్ ఐటమ్స్ కావాలి. ఆ ఐటమ్స్ని మీరు ఏం చేయండి అంటే కనుక మీ రెడ్యూస్డ్ మెనూని కామన్ బేసిస్ మీద మీరు కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పప్పు కావాలి, ఓకే, తువేర్ దాల్. సో యూ గెట్ ద బేసిక్ తువేర్ దాల్ విచ్ ఈజ్ ఆల్రెడీ కుక్డ్ ఫ్రమ్ సంబడి విచ్ విల్ కమ్ అండ్ దెన్ ఇట్ విల్ డెలివర్ ది అమౌంట్ ఆఫ్ తువేర్ దాల్ టు యూ టు యువర్ రెస్టారెంట్. నాట్ ఓన్లీ తువేర్ దాల్, ఓకే. మీకు బాయిల్డ్ టమాటో ప్యూరీ, దాని తర్వాత వచ్చేటప్పటికి గ్రైండెడ్ బాయిల్డ్ ఆనియన్స్, ఇవంతా కనుకుంటే ఎందుకంటే ఇండస్ట్రియల్ పెట్టుకుంటే మీ మ్యాన్ పవర్ కాస్ట్ తగ్గుతుంది. మీ బేసిక్ ఐటమ్ వచ్చిన తర్వాత ఇక్కడ అసెంబుల్ మీరు చేసుకోవచ్చు, ఓకే. సో ఇటువంటి అంటే దీస్ ఆర్ నాట్ జస్ట్ ది ఓన్లీ ఐటమ్ దట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్, ఓకే. మీరు ఇస్కాన్ కానివ్వండి లేకపోతే ఎవరైతే మీకు కోఆపరేటివ్ ఫుడ్ జనరేషన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు వాడేటటువంటి దాని ఏమంటారు టెక్నాలజీ విల్ బీ ఆఫ్ డెఫినెట్లీ సమ్ బెనిఫిట్. ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఎక్సెస్ కెపాసిటీ ఉందంటే వాళ్ళనే రిక్వెస్ట్ చేసి వాళ్ళని మీరు తీసుకోండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంత యూ యాక్చువల్లీ పే ఇట్ ఆఫ్, ఓకేనా. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు కట్టమని కాదు, మీరు ప్రోడక్ట్ డబ్బులు కట్టచ్చు లేకపోతే ఒక ఇన్వెస్టర్ తీసుకొచ్చి దాని లోపల పెట్టచ్చు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ ద రీజన్, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ దెన్ ట్రై టు గెట్ ఇన్ టు దిస్ వన్. దాని తర్వాత మీరు చేసుకునేటటువంటి ఏరియాలు ఏవైతే ఉంటున్నాయో మీ రెస్టారెంట్ని రీఫర్బిష్ చేసుకోండి. రీఫర్బిష్ అంటే నాట్ విత్ రిగార్డ్ టు రీడిజైనింగ్. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ అండ్ దెన్ ఇట్ ఈస్ డైలాపిటేటెడ్ అండ్ క్లీన్గా కనుక లేకపోతే బికాజ్ ఆపరేషన్స్ రన్ అవుతున్నప్పుడు నౌ బికాజ్ సర్టన్ ఆఫ్ ద ఆపరేషన్స్ మీకు కొంత ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి యూ కెన్ డూ వైట్ వాష్ ఆఫ్ యువర్ పర్టికులర్ రెస్టారెంట్ కానివ్వండి లేకపోతే టైడీ అప్ దట్ పర్టికులర్ రెస్టారెంట్ ఇఫ్ ఎనీ ఇది. దాని తర్వాత డ్రైనేజ్ కనుక చూకోపోయిన డ్రైనేజీని లేకపోతే చిమ్నీస్ని లేకపోతే ఆయిల్ ఫిల్టర్స్ని వీటన్నిటినీ మీరు ఏంటంటే నీట్ అండ్ క్లీన్ కింద చేసుకోవచ్చండి అంటే చేసుకోవాలి కూడా. దాని తర్వాత పాడైపోయిన లేకపోతే బ్రోకెన్ పైప్స్ ఏమైనా ఉన్న టెంపరవరీ పీరియడ్ కింద ఉన్నప్పుడు వాటిని రిపేర్ చేసుకునేందుకు దిస్ ఈజ్ ది రైట్ ఆపర్చునిటీ. దాని తర్వాత అంటే నేను ఇవి ఒక్కటే అని చెప్పటం అండి, మీరు కావాలి అంటే కనుక మీ కిచెన్స్ యొక్క డిజైన్ని రీథింక్ కూడా చేయొచ్చండి. ఎందుకంటే మీరు కిచెన్ని రీథింక్ కనుక చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే డిస్టెన్స్ ద ఫుడ్ ట్రావెల్స్, ఓకే, ఆర్ ఇన్కన్వీనియంట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ ముందర ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రీథింక్ చేసేసుకొని మీ దగ్గర ఉన్న స్టాఫ్తో ప్రాపర్ మీటింగ్స్ కనుక పెట్టుకుంటే మీకు రియల్ ప్రాబ్లమ్స్ మీ కంటికి వస్తాయి. సో ఓనర్స్ అండ్ షెఫ్స్, సీనియర్ షెఫ్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్ షెఫ్స్ ఎవరైతే ఉన్నారో కిచెన్ని మీరు రీడిజైన్ ఏది ప్లేస్మెంట్ మరొక మాత్రమే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు యాక్చువల్లీ బ్రేక్ అండ్ దెన్ టోటల్ న్యూ స్ట్రక్చర్ క్రియేట్ చేయమని నేను రికమెండ్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడే ఉన్న పరిస్థితుల్లో డోంట్ బ్రేక్అవుట్ ఎనీథింగ్ బట్ గెట్ ఇన్ టు ద థింగ్. మీ లీజ్ యొక్క అగ్రిమెంట్స్ని డిస్కస్ కూడా చేసుకోవచ్చు. ఇండస్ట్రీ బాడీతో ఇప్పుడు ఉన్నటువంటి డిఫికల్ట్ సమయంలో మీరు ఏంటంటే
మీరు వెళ్ళి జనాలతో, అంటే గవర్నమెంట్ బాడీస్తో, ఎవరైతే బేసిక్ టాక్సేషన్ ఉంటుంది, మున్సిపాలిటీస్ ఉంటాయి, ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఉంటారు, మీకు చాలా బాడీస్ ఉన్నాయండి. మీరు ఏంటంటే మీరు ట్యాక్స్ కడుతున్నారు, లేకపోతే కనుక దీస్ పర్టికులర్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు పుట్ టూ మచ్ ఆఫ్ లోడ్ ఆన్ టు యూ. వీళ్ళందరినీ ఫస్ట్ డేటా కలెక్ట్ చేసుకోండి. డేటా కలెక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీ బాడీ క్రియేట్ చేసి ఒక ప్రాపర్ అనలిస్ట్ ద్వారా దాన్ని అనలైజ్ చేసేసి యూ ట్రై టు కమ్ విత్ ది కోర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఏది మీకు స్టాఫ్ లేకపోవటము, ఓకే, దాని తర్వాత వచ్చేటప్పటికి మీ ట్యాక్సేషన్ ఓవర్లోడ్ అవ్వటము, దాని తర్వాత వేరీడ్ ట్యాక్స్ రెజీమ్ వల్ల యు ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు గెట్, కాబట్టేసి కమ్ ఇన్ టు సింగిల్ ట్యాక్స్ రెజీమ్. అంటే 4%, 5%, ఒకదానికి ఇంత, ఒకదానికి అంత, ఇది సర్వీస్ కింద, అది ఏదైనా ఏం కాదండి. ఎంటైర్ ఇండస్ట్రీకి ఒకటే టైప్ ఆఫ్ ట్యాక్స్ మీకు ఫిక్స్ అవ్వాలి. సో దట్ ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీ జిఎస్టీ యొక్క క్యాలిక్యులేషన్స్ మీరు వెరిఫై చేయించుకోవచ్చు. గవర్నమెంట్ని ఇనిషియేటివ్స్ నేను దాని తర్వాత ఇన్సెంటివైజేషన్ ప్రోగ్రామింగ్ చేయమని చెప్పండి. దాని తర్వాత గవర్నమెంట్ సపోర్టెడ్ కోఆపరేటివ్ మూమెంట్ని క్రియేట్ చేయమండి. ఒక ఇండస్ట్రీ బాడీని క్రియేట్ చేసి ఆ ఇండస్ట్రీ బాడీకి రిపోర్ట్ చేయగలిగేటటువంటి కోఆపరేటివ్ని క్రియేట్ చేయమనండి. అండ్ దెన్ దట్ పర్టికులర్ కోఆపరేట్ షుడ్ బీ ఏబుల్ టు ఏంటంటే కనుక కొన్ని యూనిట్స్ని దత్తత తీసుకొని దే విల్ సపోర్ట్ అండ్ దెన్ ట్రైన్ అండ్ దెన్ యాజ్ వెల్ ట్రై టు గివ్ దెమ్ ఒక బ్రాండ్ టు దెమ్, అండ్ దెన్ దట్ పర్టికులర్ బ్రాండ్ కెన్ యాక్చువల్లీ బీ ఈ కోఆపరేటివ్ దానికి ఉంటే కనుక రాయల్టీస్ పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ గవర్నమెంట్ సపోర్ట్ స్టాంపింగ్ ఉంటుంది కాబట్టి ఒక నీట్ అండ్ క్లీన్ ఎన్వైరన్మెంట్ అండ్ సినారియో ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇదండి. మీరు ఏంటంటే అంటే కనుక ఇప్పుడు మీరు గమనిస్తే మీరు కొన్ని రాజ్యాలు ఉన్నాయండి, ఐ విల్ నాట్ నేమ్ దెమ్, కానీ మీరు వెళ్తే కనుక మీకు బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, లంచ్ దొరుకుతుంది, డిన్నరు దొరుకుతుంది అట్ అ హైలీ సబ్సిడైజ్డ్ ప్రైజింగ్. దాని తర్వాత చిన్న వ్యాపారాలకి సపోర్ట్ సిస్టమ్ చేసేందుకు వాళ్ళకి మీకు సబ్సిడైజ్ రేట్లలో ఏంటంటే దాలు మిగతావన్నీ ఇస్తారు. ఇవి కొన్ని ఐటమ్స్, కూరలు కానివ్వండి, లేదా వాట్ నాట్ ఇట్ ఈస్ దేర్. వీళ్ళు తీసుకుని దాన్ని కన్వర్ట్ చేసుకుంటారా, దే విల్ యూజ్ ఇట్ ఇన్ టు ద సేమ్ మ్యానర్, ఇట్ ఈస్ దేర్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్. బట్ ఏంటంటే కనుక హాఫ్ డన్ వస్తాయి కాబట్టేసి ద పీపుల్ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ టైమ్. సో మ్యాన్ పవర్ కాస్ట్ మిగులుతుంది, దానివల్ల వీళ్ళకి రోజు భృతి దొరుకుతుంది. దాని తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, దాని తర్వాత లోకల్ టీమ్స్ అండ్ దెన్ లోకల్ పీపుల్కి ఆపర్చునిటీస్ వచ్చేందుకు ఈ కోఆపరేటివ్లోనే ట్రైనింగ్ అండ్ అదర్ థింగ్స్ ఇస్తే కనుక అండ్ ఎంప్లాయ్మెంట్ రెవెన్యూ విల్ బీ క్రియేటెడ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇండస్ట్రీ బాడీ ఏం చేయాలంటే నాన్ లైసెన్స్డ్ బిజినెసెస్ని బంద్ చేయటానికి కావాల్సినటువంటి పాయింట్. ఇక్కడ నేను మీకు ఒక లొకేషన్ చెప్తాను. ఓకే, విచ్ ఈజ్ ద ఫిక్టిటియస్ లొకేషన్ అనుకుందాము. ఇన్ వన్ పర్టికులర్ లొకేషన్, ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మైగ్రెంట్స్. ఈ మైగ్రెంట్ ఏరియాలో వ్యాపారం ఏంటంటే చాలా హాస్టల్స్ ఉన్న, దాని తర్వాత వచ్చేటప్పటికి జనాలు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లోనే ఇది. ఆ ఏరియాలో ఏమైపోతుంది, మీరు ఒక స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ బిజినెస్ మ్యాను డబ్బులు కట్టేసి ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో లైసెన్స్డ్ వ్యాపారం మొదలుపెట్టాడండి. లైసెన్స్ వ్యాపారం మొదలుపెట్టేసిన వెంటనే మీకు ఈ వ్యాపారం కొంచెం క్లిక్ అయింది, బికాస్ దిస్ గై ఈజ్ హైజూన్ అండ్ దెన్ ద ఫుడ్ ఈజ్ గుడ్ అండ్ దెన్ హీ స్పెంట్ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ మనీ, ఓకే, విత్ రిగార్డ్ టు క్వాలిటీ ఇనిషియేటివ్స్ అన్న వెంటనే ఎదుర్కొండా ఈ యొక్క వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు ఒక 20 వ్యాపారాలు రోడ్డు సైడ్ ఫుట్పాత్స్ మీద వచ్చేస్తాయండి. ఇది ఏంటి, ఫుట్పాత్ వ్యాపారాలు, అన్లైసెన్స్డ్ వ్యాపారాలు. దాని తర్వాత ఇవి హాకర్ స్టైల్ వ్యాపారాల్లో ఒక ప్రాబ్లం ఏంటంటే లిమిటెడ్ హాకర్స్ ఉండాలండి, హెవీ హాకర్ ఉండకూడదు ఆ ఏరియాలో. అటువంటిప్పుడు హెవీ హాకర్ ఉంటే ఈ వ్యాపారం వల్ల ఉపయోగం ఏంటి, ఇంత డబ్బులును ఇంత ట్యాక్స్ గవర్నమెంట్ ఇచ్చుకుని ఇంత హాకర్స్కి నాన్ ట్యాక్సింగ్ వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చుకుంటూ కూర్చుంటే కనుక మనం ఆ ఏరియాలో ఉండటం వల్ల మనకి బెనిఫిట్ లేదు. అండ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఈజ్ కంటిన్యూయింగ్. అండ్ దెన్ ఆ ఏరియాలో కనుక ఉన్నటువంటి షాప్ కీపర్లను చేస్తే కనుక బిజినెసెస్ ఆర్ డయింగ్ జస్ట్ లైక్ దట్. ఇది ఇండస్ట్రీ బాడీ షుడ్ కంట్రోల్. ఏంటంటే మీరు ఇప్పుడు ఫుట్పాత్ మీద పెట్టుకున్నారు అంటే కనుక ఒక ఫుట్పాత్ వ్యాపారానికి రెండో ఫుట్పాత్ యొక్క వ్యాపారానికి మధ్యలో ఉండేటటువంటి ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఇది ఉండాలి. దాని తర్వాత ఎదుర్కొండా ఉన్నటువంటి లైసెన్స్డ్ బిజినెస్ని అతను లేకపోతే ఆవిడ చెయ్యకూడదు అనేటటువంటిది ఒక కంట్రోల్ పెట్టాలి. ఓకే, దీస్ పర్టికులర్ పీపుల్ కెన్ బీ ఇన్ టు ఎనీ అదర్ సర్వీసెస్ అదర్ దెన్ ద వన్ వాట్ ది అదర్ బిజినెసెస్ ఇన్ ది లెజిటిమేట్ యాక్టివిటీ చేసేందుకు అనేటటువంటిది ఉండాలి.
ఓకే. అండ్ ఇది గనక వినకపోతే గనక వాళ్ళని అక్కడి నుంచి డిపోర్ట్ కానీ లేకపోతే యూ ట్రై టు పుట్ జస్ట్ అన్ హాకర్ ఏరియాస్. ఇప్పుడు గవర్నమెంట్ బాడీస్ ఏంటంటే ఇప్పుడు ఒక ఒక లిమిటెడ్ ఏరియాని లో బెనిఫిట్ ఇవ్వాలి అనేసి అనుకుంటే కనుక ఒక హాకర్కి ఒక స్పేస్ పెట్టండి. దే షుడ్ నాట్ డిస్టర్బ్ ది అదర్ ఏరియాస్ ఆఫ్ ద పర్టికులర్ సిటీ. ఆ ఏరియాలో వాళ్ళు ఆ ఏరియాలోనే వ్యాపారం చేసుకోవాలి, మిగతా ఏరియాలో వ్యాపారం చేసుకునేందుకు పర్మిషన్ ఉండకూడదు. సంథింగ్ ఆల్సో. ఎందుకంటే ఇంత ట్యాక్సెస్ ఇంత మనం బెనిఫిట్ మనం పాస్ ఆన్ చేస్తున్నప్పుడు ఓకే ఆ వ్యాపారాలు నడవాలి. ఎందుకంటే ఎవరు బయట నుంచి డబ్బులు తెచ్చారు, సొంత డబ్బులు పెట్టుకున్నారు, ఏదైనా సరే పోయిన డబ్బు మళ్ళీ తిరిగి రాదండి. గోడకేసిన సున్నము మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టేసి వ్యాపారము లాభం కోసం చేస్తామండి. కానీ మనం పెట్టినటువంటి వ్యాపారాన్ని మన వ్యాపారం మీదే ధీమక్లాగా అంటే చెదపురుగుల్లాగా జనాలు మన్నే గనక ఇచ్చేసేసి గవర్నమెంట్ అది సైలెంట్ కింద చూస్తుందంటే వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్ అండ్ దెన్ వ్యాపారం యాజ్ అ కమ్యూనిటీ ఈజ్ దేర్. ఇప్పుడు వాళ్ళ దాంట్లో హాకర్ ఆర్ మేబీ స్మాల్ వ్యాపారాల్లో బెనిఫిట్ ఏంటయ్యా అంటే కనుక no need for them to pay any tax. Okay, there is no other provisioning which are available. They say they are small people, but if you try to see a certain amount of the hawkers, their businesses are very large. Okay, they earn more than 1 lakh to 2 lakhs per day and they still don't pay any taxes. Okay, వీళ్ళ టైప్ ఆఫ్ వ్యాపారాలు అందరూ ఏంటంటే జాగ్రత్తగా వీళ్ళని కంట్రోల్ అవ్వాలి, దాని తర్వాత మూమెంట్కి ముందరెళ్ళాలి. సో దిస్ ఈజ్ ది టైప్ ఆఫ్ ది ఇండస్ట్రీ బాడీలో మీరు చేసుకునేందుకు. ఎందుకంటే మనము కరెక్షన్ కనుక చేసుకోకపోతే ఏమైపోతుందంటే వీ విల్ యాక్చువల్లీ డై అ న్యాచురల్ డెత్ అండ్ దెన్ ఇంకొకళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ని చూసి మళ్ళీ వాళ్ళు ఈ వ్యాపారంలోకి వస్తారు, దే విల్ లూజ్ అ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటంటే డబుల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ యాజ్ దేర్ జాబ్స్ అట్ టైమ్స్ ఆర్ నాట్ సేఫ్. కాబట్టి ఓవర్ నైట్ ఏంటంటే ద జాబ్స్ మనము బెంచ్ మీదకి వచ్చేస్తామో లేకపోతే వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్. ఓకే, సో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు రన్నింగ్ మెథడాలజీలో ప్రాబ్లం ఏమైపోతుందంటే ఆ షెఫ్ షుడ్ రన్ ద పర్టికులర్ షో అని యాడ్స్ మీరు చూస్తారండి. నేను అనేది షెఫ్స్ జాబ్ ఈజ్ టు హ్యాండిల్ ద కిచెన్ అండి. హీస్ జాబ్ ఈజ్ నాట్ టు హ్యాండిల్ ది రన్నింగ్ ఆఫ్ అ బిజినెస్ అండ్ బిజినెస్ ఈజ్ నాట్ హిస్. అండ్ మీరు ఆ షెఫ్కి పే చేసేటటువంటి శాలరీ 10,000 to 11,000 ఇస్తే కనుక వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ ఇట్ గోయింగ్ టు గెట్ అండి? సో ఐడియాలజికల్లీ మనము చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు మూవ్ ఇన్ టు అ పర్టికులర్ డైరెక్షన్ వేర్ లాజికల్ కైండ్ ఆఫ్ అ థాట్ ప్రాసెస్ మనం పెట్టాలి. ఇప్పుడు ఏమైపోతుంది, వీళ్ళని ఇక్కడ పెట్టుకున్నందువల్ల మీకు స్కిల్ సెట్ అవైలబిలిటీలో ఇష్యూ వస్తుంది. దాని తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి అండ్ దాని తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్లో వీళ్ళు కరెక్ట్గా నాకు డబ్బులు ఇవ్వట్లేదు అనేటటువంటి కంప్లైంట్స్ కూడా కొంతమంది చెప్తున్నారు. ఓకే, ఇఫ్ యూ అన్సూపర్వైజ్డ్ వ్యాపారంలో కనుక మీరు థర్డ్ పార్టీకి ఇచ్చేసి మీరు అతను ఏంటంటే సత్య హరిశ్చంద్రులాగా వ్యాపారం చేస్తాడు అనుకుంటే కనుక దానికంటే పెద్ద భ్రమ ఇంకోటి లేదండి. ఓకే, సారీ టు సే దిస్, ఐ అపాలజైజ్ ఇన్ అడ్వాన్స్ టు ఎవ్రీబడి. ఓకే, హూ ఎవర్ ఈజ్ ఇన్ టు దిస్ మోడ్. ఓకే, వ్యాపారాన్ని వ్యాపారపరంగా కంట్రోల్డ్ అండ్ సూపర్వైజ్డ్ మోడల్లో నడిపిస్తేనే నడుస్తుందండి. మన దగ్గర క్యాపిటల్ అవైలబుల్ ఉందని చెప్పి వ్యాపారంలో దెక్కకూడదండి. Okay, if you are not able to control and supervise and then handle it, okay, you need to have a person who will do it, but that particular person is not a chef or somebody who is unrelated. మీరు ఒక మేనేజర్ని పెట్టుకోవాలి. ఆ మేనేజర్ షుడ్ ఓవర్సీ ది ఆపరేషన్స్ రన్నింగ్ అండ్ దెన్ మీరు ఆ మేనేజర్ యొక్క ఆపరేషన్స్ని సంబడీ షుడ్ సూపర్వైజ్. లేకపోతే కనుక దట్ పర్టికులర్ బిజినెస్ విల్ లీడ్ టు సిగ్నిఫికెంట్ లాసెస్ అండ్ క్యాపిటల్ ఎరోజన్. ఇట్ ఈజ్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. మన దగ్గర పైసలు ఉన్నాయన్న పాయింట్ కాదండి. ఆ పైసల్ని గవాయించుకుంటాం. ఎందుకంటే పైసలు సంపాదించటం ఎంతో వాటిని సేవ్ కూడా అంతే చేసుకోవాలి. మనం పైసల్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దే ఆర్ వెరీ వెరీ స్కేర్స్ రిసోర్సెస్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రియల్లీ స్ట్రెచింగ్ దెమ్సెల్వ్స్ వెరీ హార్డ్ టు గెట్ even like 1/10 or 1/20th of the particular amounts which are available to a certain set of people. Okay, because for whatever reason it is there, because of their hard work or for their family amounts or for their earnings that they did it or by their virtue of their particular positions or their earning capacity, okay, through other means. Okay, ఇవన్నీ ఉన్నాయి. సో నా ఉద్దేశము
కరెక్షన్ ఇది మన ఈ కరెంట్ సర్కమ్స్టాన్సెస్లో కరెక్షన్ మోడ్కి వెళ్ళండి. ట్రై టు థింక్ దట్ యువర్ బిజినెస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ అ స్టార్టప్ ఏరియా, redesign everything and then come out like a beautiful butterfly and then run quality restaurants. Okay, and always support the government, ఎందుకంటే గవర్నమెంట్ మనము చేసేటటువంటి యాక్టివిటీస్లో గవర్నమెంట్ ప్లేస్ ఏ వెరీ వెరీ వైటల్ రోల్ అండి. ఇండియాలో మీరు కనుక చెక్ చేస్తే ద వే హౌ ద బిజినెసెస్ ఆర్ హెల్డ్ ఈజ్ ఇన్ అ వెరీ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ ఇఫ్ యూ ట్రై టు గో అబ్రాడ్ ఆర్ ఎనీ ఆఫ్ ద అదర్ పర్టికులర్. అబ్రాడ్ కనుక వెళ్తే గడికి మీకు ఫైన్స్ ఉన్నాయండి, ఇదంతా ఉంది. సో వెన్ ద బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ రియల్లీ కండ్యూసివ్ ఓవర్ హియర్, ఇఫ్ యూ ట్రై టు design and then get into a better mode, okay, then automatically businesses will increase. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈగోకి పోయేసి వ్యాపారాలు నడిపించద్దు, ఆర్ ప్యాషన్ కోసం వ్యాపారాలను నడిపించద్దండి. మనకి ప్యాషన్ ఉంటే డూ అ చారిటీ వర్క్ రాదర్ దెన్ గెటింగ్ ఇన్ టు బిజినెస్. బికాస్ ప్యాషను, దాని తర్వాత ఈగో కానివ్వండి, లేకపోతే ప్రూవింగ్ అ పాయింట్ వల్ల ఒక వ్యాపారం కనుక మనం పెట్టాము, ఓకే, వితౌట్ ద రియల్ మన పేపర్ ట్రయల్, దెన్ దట్ పర్టికులర్ బిజినెస్ ఈజ్ నాట్ కాల్డ్ యాజ్ బిజినెస్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే టెంపరరీ టైం పాస్ యాక్టివిటీ. నా ఉద్దేశం ప్రకారము నేను మంచిగా ఇస్తాను, నేను చెడుగా. వ్యాపారము వ్యాపార ధోరణితో చేయాలి. వ్యాపారం డబ్బులు సంపాదించుకునేందుకు చేయాలండి. డబ్బులు గనక సంపాదించుకోకపోతే ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ అ డిఫరెంట్ నేమ్ రాదర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బిజినెస్. అండ్ నేను కోఆపరేటివ్, నేను చాలా తక్కువకి ఇస్తాను, నేను బ్రేక్ ఈవెన్లో ఇస్తాను, ఇవన్నీ ఉంటే కనుక వాటి మోడల్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లో ఇట్ ఈజ్ నోన్ యాజ్ అ బిజినెస్ ఆపరేటర్ యాజ్ పర్ FSSAI గైడ్లైన్. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ మెంట్ బై బిజినెస్, అండ్ బిజినెస్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ఎర్నింగ్ మనీ త్రూ ఎథికల్ మీన్స్. Okay, well within the control guideline as well as within the government requirements, and you should be always responsible and answerable to public. Okay na? Thanks a lot. I hope konta discussion and debate has been of some benefit. Thank you. Have a nice day. God bless.